బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా 2024 ఎగ్జిబిషన్ నిర్వహించారు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన హ్యూమన్ డ్రోన్లు విజిటర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీతో డిజైన్ చేశారని 100 కిలోల బరువును ఈ డ్రోన్ మోస్తుందని నిర్వాహకులు తెలిపారు. వింగ్స్ ఇండియాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. 2024లో కేవలం ఎయిర్ లైన్స్ కే కాదు డ్రోన్ సహాయంతో నడిచే వారికి కూడా స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈసారి స్పెషల్గా ఎన్నో డ్రోన్స్ అనేటివి కనిపిస్తున్నాయి ఈ స్టాల్స్లలో. ప్రజెంట్ మనము ఎయిర్ ఆర్క్ అనే ఒక స్టాల్లో ఉన్నాము. ఇది ఒక యూనిక్ స్టాల్, మన ఇండియాలోనే ఇది నెంబర్ 1 స్టాల్గా చెప్పాలి. మొదటిసారిగా ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇలాంటి డిజైన్తో అయితే ఈ ఏఆర్క్ అనే కంపెనీ వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. ఇది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. స్టాల్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు దీనికి సంబంధించిన వాళ్ళని వారితో మాట్లాడదాం. సో డ్రోన్స్ అనేవి ఈ మధ్యకాలంలో అడ్వాన్స్గా కనిపిస్తున్నాయి. స్పెషల్గా ఈ డ్రోన్ మనుషులను తీసుకెళ్తూ ఉంటుంది. ఎలా సాధ్యం అవుతుంది? ఇది ఎంత రేంజ్ వరకు వెళ్తూ ఉంటుంది? ఇది వచ్చి ఒక మనిషి కూరొచ్చు అండ్ 100 kg పేలోడ్ కేపబిలిటీ ఉంది దీనిలో. అండ్ ఇది 20 కిలోమీటర్స్ వెళ్ళచ్చు. కరెంట్లీ ఇట్స్ ప్రోటోటైప్ అండి. సో కాబట్టి 20 కిలోమీటర్స్ అండ్ 20 మినిట్స్లో వెళ్ళచ్చు. 20 కిలోమీటర్స్ ఇన్సైడ్ సిటీ వెళ్ళచ్చు. అండ్ ఫుల్ రిడెండెన్సీతో డిజైన్ చేస్తున్నాం. సపోజ్ ఏమో ఆగిపోతే సెంటర్లో ఈచ్ ప్రొపెల్లర్ క్యాన్ టేక్ ఆఫ్ టు 100 kg. సో అలాగా 4 ప్రొపెల్లర్ చాలు. సో ఎనీవేర్ ఎక్కడైనా ల్యాండ్ చేయొచ్చు, ఎక్కడైనా వెళ్ళచ్చు. చూపిస్తా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉంటుంది, ఎట్లా కూర్చోవాలి, దీని మొత్తం హ్యాండిలింగ్ అంతా ఎట్లా చేస్తారు? దీన్ని హ్యాండిలింగ్ ఇప్పుడు ఆటోమేటిక్ పైలట్ చేస్తున్నాము అండ్ ఒక మనిషి కూరొచ్చు. ఆటోమేటిక్ హ్యాండిలింగ్. సో మీరే హ్యాండిలింగ్ చేయాలి మొత్తం టెక్నికల్గా. ఇప్పుడు కరెంట్లీ మనమే హ్యాండిల్ చేయాలి. ఫ్యూచర్లో ఆటోనమస్ ఉంటుంది. మీన్స్ ఆటోమేటిక్ తీసుకెళ్తుంది, ఆటోమేటిక్ డ్రాప్ చేస్తుంది, ఆటోమేటిక్ ఉంటుంది ఫుల్. ప్రస్తుతానికైతే ఇలాంటి టెక్నాలజీ ఉన్న హ్యూమన్ డ్రోన్స్ ఏ పర్పస్లో యూజ్ చేయడం బెటర్ అంటారు? ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయొచ్చు, ఓలా ఊబర్ లాగా యూజ్ చేయొచ్చు. దెన్ ఎమర్జెన్సీ మెడికల్ డెలివరీ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే అప్లికేషన్ మన దగ్గరే ఉంది. మేము ప్రైస్ పెట్టలేదు ఎందుకంటే ఇనిషియల్ ప్రోటోటైప్. దీనివల్ల నెక్స్ట్ డిజైన్ చేస్తున్నాము. దానిలో ప్రైస్ పెట్టి కమర్షియల్ లాగా లాంచ్ చేస్తాము ఒక 2 yearsలో. ఎంత వెయిట్ వరకు ఇది మోస్తుంది? 100 kilos, 100 kgs, 100 kgs 1 person. సో ఇది మనం చూస్తున్నాం కదా, కేవలం ఒకరు మాత్రమే ఈ ఎయిర్ డ్రోన్లో ట్రావెల్ చేయవచ్చు. ఈ డ్రోన్ కేవలం మనుషుల కోసం మాత్రమే డిజైన్ చేసింది. ఇండియాలోనే మొదటిసారి ఇలాంటి కాన్సెప్ట్తో ఒక డ్రోన్ని తయారు చేయడం. ఇది 20 కిలోమీటర్స్ హైట్, 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు వెళ్తుంది. 100 kgలకు పైగానే ఒక మనిషిని బరువుని ఆపగలుగుతుంది ఈ డ్రోన్. సో సంథింగ్ స్పెషల్ దీంట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న అన్ని స్టాల్స్లలో ఈ స్టాల్కి ప్రత్యేక ఆకర్షణ కూడా ఉంది. ఇప్పటికైతే ఓన్లీ సింగిల్ డ్రోన్ని మాత్రమే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు. దీన్ని బేస్ చేసుకొని రియల్గా ఈ హ్యూమన్ డ్రోన్ ఎట్లుంటుందో అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఒక నమూనా అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం గ్లాస్లో ఏదైతే ఈ డ్రోన్ ఉందో ఈ డ్రోనే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో మనం కూడా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏంటండి ఇప్పుడు ఇది హ్యూమన్ డ్రోన్ అన్నారు, సో దీన్ని ఇలా డిజైన్ చేయబోతున్నారా? సో బేసిక్గా ఇది జస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అండి మేము చేసింది ఇది. సో ద ఫైనల్ వర్షన్ మార్కెట్లో ఇట్లుంటుంది అనమాట బేసిక్గా. సో ఇది బేసిక్గా 5-seater ఇంకా 3-seater. ఇట్ రన్స్ ఆన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అండ్ ఇట్ కుడ్ రేంజ్ అప్ టు 300 kilometers అండి. మాది లైక్ 200 స్పీడ్లో వెళ్తుంది బేసిక్గా. సో ఇది ఒకవేళ మీ నుంచి ఒక పర్సన్ కొనుక్కోవాలనుకున్నప్పుడు వాళ్ళకి తగిన స్పేస్ కానీ మొత్తం ఎలా నడపాలి ఏంటి అనేది ఆపరేటింగ్ మొత్తం మీ చేతుల్లోనే ఉంటుందా, వాళ్ళకి ఇస్తారా అడ్వాన్స్ టెక్నాలజీ అనేది? సో యాజ్ ఆఫ్ నో మేము చాలా కాంపిటీటర్స్ ట్రై అప్ అవుతున్నామండి. అంటే ఒక ఎకోసిస్టమ్ ఫామ్ చేయడానికి దే ఆర్ డిఫరెంట్ కంపెనీస్. సో ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ క్లోజ్గా కూర్చొని అందరూ DGCAతో మాట్లాడి విల్ కమ్ అప్ విత్ అ ప్లాన్ అండ్ విల్ ఆపరేట్ ఇట్ ఆన్ అవర్ ఓన్ బేస్. ఎలాంటి రన్వే ఏమీ అవసరం లేదు కాబట్టి మరి ఇవి అపార్ట్మెంట్స్లో గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు అప్రోచ్ అవుతే వాళ్ళకి మీరు ఇస్తారా, లేకపోతే ఓన్లీ స్పెషల్గా మెడికల్ అప్రోచ్మెంట్కి కోసం మాత్రమే ఉపయోగిస్తారా? సో బేసిక్గా ఇప్పుడున్న మీరు పెద్ద హై రైస్ బిల్డింగ్ చూస్తారంటే దానికి హెలిప్యాడ్స్ ఉంటాయండి. సో ఇప్పుడు మనం ఎట్లా డిజైన్ చేస్తున్నాం అంటే మీరు అక్కడ దానిపైన ల్యాండ్ అవ్వచ్చు అనమాట. ఏదైతే 10 meter అంటే 15 meter ఫుట్ ప్రింట్ ఉంటుందో యూ కుడ్ ల్యాండ్ ఇట్ ఓవర్ దే. దీనికి సపరేట్గా వర్టిపోర్ట్స్ అని వస్తున్నాయండి. సో ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో ఇవన్నీ వేరే కంట్రీలో ఉండొచ్చు, బట్ ఇండియన్స్కి మాత్రం ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ రానున్న ఒక 20 years or 10 years స్పాన్లో ఎలా ఉండబోతుంది టెక్నాలజీ? ఎంతవరకు పబ్లిక్ యూజ్ చేసుకోబోతారు దీన్ని? సో బేసికలీ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎవ్రీబడి విల్ బి ఫ్లయింగ్ అండి. లైక్ రోడ్స్ అని లైక్ ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు చూస్తాను చాలా ఎక్కువ అయిపోతుంది. సో మీరు ఇక్కడ నుంచి మనం రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది మధ్యలో. దిస్ జస్ట్ ఇన్స్టెంట్ ఒక 10 minutesలో 7 minutes వెళ్ళిపోవచ్చు అనమాట మీరు దీంతో. అండ్ ఇట్ ఈస్ లైక్ ఇట్స్ ఈక్వల్ టు ద కాస్ట్ ఆఫ్ వాట్ యూబర్ యూఆర్ పేయింగ్. యూ కుడ్ గో 200 kilometers per hour. ప్రజెంట్
ప్రజెంట్ మనం నేలపైన ఎంత ట్రాఫిక్ ఉందో చూస్తున్నాం. ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేసి స్పీడ్ ట్రావెలింగ్ని ప్రోత్సహించడంలో భాగంగానే ఈ యొక్క హ్యూమన్ డ్రోన్స్ తీసుకురావడం జరిగింది. గంటకి 200 కిలోమీటర్లు ఈ దీనిలో ట్రావెల్ చేయొచ్చు. 3-5 ఒకేసారి వెళ్ళేలా అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో మొత్తానికి అడ్వాన్స్ డ్రోన్ టెక్నాలజీలో ఈ ఎయిర్ ఆర్క్ అనే కంపెనీ ఒక హ్యూమన్ డ్రోన్ని డిజైన్ చేయడం, దానికి ఎలాంటి రన్వే లేకుండా ఓన్లీ హెలిప్యాడ్ వేలో మాత్రమే వర్టికల్ ల్యాండింగ్ని డిజైన్ చేయడం స్పెషాలిటీ. సో ఇక్కడ ఉన్న అన్ని డ్రోన్స్లలో ఇది స్పెషల్గా అనిపిస్తుంది. ఈ వింగ్స్ ఇండియాకి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దీని టెక్నాలజీ ఎట్లా యూజ్ చేస్తారు, ఎలా నడుస్తుందని కూడా తెలుసుకుంటున్నారు. ప్రవీణ్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.